భగత్ సింగ్ ఈ పేరు వింటేనే ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఒక్కసారి ఆయన ధైర్య సాహసాలను గుర్తు చేసుకుందాం. భగత్ సింగ్ స్వస్థలం లయాల్పూర్ జిల్లాలోని కత్కార్ కళన్ గ్రామం. ఆయన తల్లిదండ్రులు విద్యావతి, సర్దార్ కిషన్ సింగ్. భగత్ సింగ్ పుట్టిన సమయంలో కిషన్ సింగ్ సోదరులందరూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడడం వలన వాళ్లందరినీ జైల్లో పెట్టారు. అయితే పెళ్లాడు పుట్టగానే వాళ్లందరినీ జైల్లో నుండి విడుదల చేస్తున్నారని వార్త తెలిసింది. తమ కుటుంబానికి అదృష్టం వచ్చింది అని భావించి ఆ పిల్లాడికి భగత్ సింగ్ అని నామకరణం చేశారు. కుటుంబంలో అందరూ స్వాతంత్ర ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొనేవాళ్లు కావడంతో చిన్నప్పటి నుండే భగత్ సింగ్ మనసులో బ్రిటిష్ వాళ్లంటే వ్యతిరేక భావం కలిగింది. ఒకసారి వాళ్ల నాన్న బాబాయ్తో కలిసి భగత్ సింగ్ అలా బయటకు వెళుతున్నాడు. అయితే కొంచెం సేపైన తర్వాత భగత్ సింగ్ కనిపించకపోవడంతో వెనక్కి తిరిగి చూస్తే అక్కడ మట్టిలో ఒక మొక్క నాటుతూ భగత్ సింగ్, నాన్న ఈ మొక్క నుండి తుపాకులు వస్తాయి, వాటితో ఆ బ్రిటిష్ వాళ్లను పారద్రోలొచ్చు అని ఆవేశంగా చెప్పాడు. అది చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. ఆయన 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగింది. ఆ సంఘటన ఆయన్ని చాలా ప్రభావితం చేసింది. ఆ ప్రదేశానికి వెళ్లి భూమిని ముద్దాడి అక్కడ రక్తంతో తడిసిన మట్టిని ఇంటికి తీసుకువచ్చారు. ఈ ఒక్కటి చాలు ఆయన ఎంత దేశభక్తుడో చెప్పడానికి. చిన్నతనంలో యూరోప్లో జరిగిన విప్లవ ఉద్యమాల గురించి ఎక్కువగా చదివేవారు. వాటి వల్ల ఆయన కమ్యూనిజం వైపు ఆకర్షించబడ్డారు. ఆ కాలంలో ఉన్న అతి కొద్ది మంది మార్క్సిస్టులో ఆయన ఒకరు. భగత్ సింగ్ లాహోర్లోని డిఏవి కళాశాలలో చదువుతున్నప్పుడు అప్పట్లో స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొంటున్న వాళ్లు పరిచయమయ్యారు. వాళ్లలో ముఖ్యులు లాలా లజపతి రాయ్, రాజ్ బిహారీ బోస్. మహాత్మా గాంధీ గారు 1921లో సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపు ఇచ్చారు. దానికి ప్రతిగా భగత్ సింగ్ అప్పటి వరకు తను చదువుతున్న పాఠశాల మానేసి లాహోర్లోని నేషనల్ కాలేజీలో చేరారు. భగత్ సింగ్కి గాంధీ అంటే చాలా అభిమానం ఉండేది. ఆయన ఎప్పటికైనా భారతదేశానికి స్వాతంత్ర్యం సాధిస్తాడని నమ్ముతూ ఉండేవాడు. అయితే 1922లో చౌరీ చౌరాలో జరిగిన సంఘటనల వలన ఆయన సహాయ నిరాకరణోద్యమం ఆపేశారు. దాంతో ఒక్కసారిగా భగత్ సింగ్ నిస్పృహుడయ్యారు. అదే సమయంలో పంజాబ్ హిందీ సాహిత్య సమ్మేళనం వాళ్లు నిర్వహించిన వ్యాస రచన పోటీలలో ఆయన ప్రథమ బహుమతి సాధించారు. అక్కడ పరిచయమయ్యారు భీమ్సేన్ విద్యాలంకార్. కళాశాలలో చదువుతున్న సమయంలో తెల్లవారికి వ్యతిరేకంగా పనిచేసే చాలా విప్లవకారుల సంస్థల్లో చేరారు. అలాంటి సమయంలో విద్యాలంకార్ దగ్గర నుండి పిలుపు వచ్చింది. దాంతో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్లో సభ్యులుగా చేరారు. భగత్ సింగ్ దాంట్లో చేరిన తర్వాత దాని పేరు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్గా పేరు మార్చబడింది. ఆ సంస్థ సభ్యులలో ప్రముఖమైన వాళ్లు చంద్రశేఖర్ ఆజాద్, యోగేంద్ర శుక్లా. ఈ సంస్థ ఏర్పాటుకి ముఖ్య కారణం రష్యాలోని బోల్షివిక్ విప్లవం సంస్థలో చేరిన దగ్గర నుండి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పలు ఉద్యమాలు చేశారు. దాంతో బ్రిటిష్ ప్రభుత్వం వాళ్లందరినీ తీవ్రవాదులుగా ముద్రవేసింది. అది ఫిబ్రవరి 1928వ సంవత్సరం. సైమన్ కమిషన్ భారతదేశంలో అడుగుపెట్టింది. ఆ కమిషన్ ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం భారతదేశంలో ఉన్న రాజకీయ పరిస్థితుల మీద నివేదిక ఇవ్వడం. అయితే ఆ కమిటీలో ఒక్క భారతీయుడు కూడా లేడు. అందుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కమిటీ లాహోరులో పర్యటిస్తున్నప్పుడు లాలా లజపతి రాయ్ దానికి నిరసనగా ఒక శాంతియుత ప్రదర్శన చేపట్టారు. కానీ పోలీసులు అత్యుత్సాహంతో దాంట్లో పాల్గొంటున్న వాళ్లందరి మీద లాఠీచార్జ్ చేశారు. ఆ దెబ్బలకు లాలా లజపతి రాయ్ చనిపోయారు. ఈ ఉదంతానికి ప్రత్యక్ష సాక్షి అయిన భగత్ సింగ్ లాలా లజపతి రాయ్ని చంపిన పోలీసు అధికారిని చంపుతానని ప్రతిజ్ఞ చేశారు. తన స్నేహితులైన శివరామరాజుగురు, జయగోపాల్, సుఖ్దేవ్ దాపర్లతో కలిసి ప్రణాళిక రచించారు. వాళ్ల పథకం ప్రకారం జయగోపాల్ ఆ అధికారిని చూసి భగత్ సింగ్కి సైగ చేయాలి. అయితే జయగోపాల్ తప్పిదం వల్ల అసలు అధికారి బదులు వేరే వాళ్లను కాల్చేశాడు భగత్ సింగ్. పోలీసు అధికారిని చంపిన తర్వాత భగత్ సింగ్ మీద నిఘా ఎక్కువైంది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో మారువేషంలో సంచరించసాగాడు. దేశమంతా ఎన్నో ఉద్యమాలు జరుగుతుండడంతో వాటిని అణచివేయడానికి బ్రిటిష్ వారు ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు. దాని పేరే డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్. అయితే ఈ చట్టం అసెంబ్లీలో ఒక ఓటు తేడాతో విగిపోయింది.
అయితే దాన్ని ప్రత్యేక చట్టంగా తీసుకువచ్చారు. అందుకు ప్రతిగా భగత్ సింగ్ వాళ్ళు అసెంబ్లీలో బాంబు పెట్టాలని అనుకున్నారు. ఏప్రిల్ 8, 1929లో భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్ కలిసి అసెంబ్లీలో పెద్దగా ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినాదాలు చేస్తూ బాంబు వేశారు. అయితే వాళ్లకి దాన్ని తయారు చేయడంలో అనుభవం లేకపోవడం వలన, అంతేకాక దాన్ని అక్కడ ఉన్న సభ్యులకి దూరంగా విసిరివేయడం వలన ఎవరికీ ఏమీ అవ్వలేదు. బాంబ్ కేసులో భగత్ సింగ్ ని పోలీసులు అరెస్టు చేశారు. వాళ్లు దీని మీద విచారణ జరుపుతున్న సమయంలోనే పోలీసు అధికారిని చంపిన సంగతి కూడా బయటపడింది. దాంతో ఆయనతో పాటు ఆయన స్నేహితులైన రాజ్గురు, సుఖ్దేవ్కి కూడా మరణశిక్ష పడింది. కానీ జైల్లో ఉన్నప్పుడు కూడా భగత్ సింగ్ ఉద్యమాలను చేయడం ఆపలేదు. బ్రిటిష్ ఖైదీలకు, భారతీయ ఖైదీలకు చూపిస్తున్న అసమానతలని పారద్రోలడానికి 63 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. దానితో ఆయన పేరు భారతదేశం మొత్తం మారుమ్రోగింది. చివరికి మార్చి 23, 1931న రాజ్గురు, సుఖ్దేవ్తో సహా భగత్ సింగ్ ని ఉరితీశారు. అలా ఒక విప్లవకారుని ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.